ప్రేజ్ లార్డ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, అదేవిధంగా దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఆల్రెడీ అన్నకి మెసేజ్ పెట్టాను ఈ ఫస్ట్ వీక్లో. నా ఎగ్జామ్ రిజల్ట్లో గొప్ప అద్భుతం చేశాడు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నప్పటికీ, కొంచెం జరిగిద్ది అన్నప్పటికీ, థ్యాంక్ యూ చేసి చెప్పుకున్నప్పటికీ ఎక్కడో అవిశ్వాసం జరిగిద్దా జరగదా అనేది ఏదో ఒక మూలన వస్తూ ఉంటుంది. ఎగ్జామ్ ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి రెండు. పార్ట్ బి క్వాలిఫై అయితేనే పార్ట్ ఏలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చూస్తారు. అట్లాంటిది అదొక టెన్షన్ పట్టుకున్నది, అవుతుందా అవుదా అని. ఇది థ్యాంక్ యూ చేసి చెప్పుకుంటున్నాను, ఎర్లీ మార్నింగ్ లెగుస్తున్నాను, ఇంట్లో వాళ్ళందరి చేత వాళ్ళు చెప్తున్నారు, కానీ నాలో ఎందుకు అవిశ్వాసం వస్తుంది. కానీ ఏదైతే అది అయిందని చూస్తూ ఉంటే ఎంత అద్భుతం అంటే దేవుడు జస్ట్ 0.1తో ఎక్స్ట్రా ఇచ్చి నన్ను క్వాలిఫై చేశాడు. అసలు ఆ 0.1తో క్వాలిఫై కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ 0.1 తేడాతో నన్ను క్వాలిఫై చేసి పార్టీ ఏలో నేను అడిగిన దానికంటే, దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించేవాడికి అత్యధికంగా ఇస్తాడు కాబట్టి, నేనున్న ఒక మార్క్స్ అనుకుంటే దానికంటే 13 మార్క్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు. ఎందుకు క్వాలిఫై చేశాడు. అదేవిధంగా మా మదర్ విషయంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు. మా మదర్ మామూలుగా చాలా సిగ్గు ఉంటారు, చాలా బలహీనరాలు. అది నేను ఒకసారి చెప్పాను, ఫిబ్రవరి ఆల్నైట్ ప్రేయర్లో చెప్పాను తన స్వస్థత గురించి. అయితే లాస్ట్ మంత్లో ఏమైందంటే, మా ఇంటి పక్కన వాళ్ళు, అంటే మాకు వాళ్ళకి ఇద్దరికి ఉన్నాయి మామిడి చెట్లు, మా కాయలు వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళం. అది మాది సీజన్ అయిపోయింది. వాళ్ళు అంటున్నారు ఎప్పటి నుంచో మా ఇచ్చి కోసుకోండి అంటామంటే నేను వెళ్ళలేదు. మా మదర్ వెళ్ళారు లాస్ట్ మంత్. ఒక ఆయన కొడతా ఉంటే వీళ్ళందరూ చుట్టుపక్కల పట్టా పట్టుకొని కాయలు దాంట్లో పట్టుకోటాకున్నారు. అదేంటంటే ఇది చిత్తూరు మామిడికాయలు, పెద్ద సైజు. అదేమైందంటే కొడతా ఒకటి రాలి మా అమ్మ తల మీద పడింది. అసలు మా అమ్మకి అసలు మైండ్ అసలు తల తిరిగిపోయి ఏం చేయాలో తెలియలా. వీళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగిందని ఏం చెప్పలేదు, కానీ ఇట్లా ఒకసారి ఇంటికి రా అన్నారు. వెళ్ళేసరికి వాళ్ళు ఐస్ ప్యాక్ పెట్టి అదంతా చేశారు. తర్వాత నేను ఏం చేయలేదు, నేనైతే ఏం టెన్షన్ పడలేదు. థ్యాంక్ యూ చేసి చెప్పుకోమా, నేను థ్యాంక్ యూ చేసి చెప్తాను అన్నాను. సరే అట్లా చెప్పుకొని జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ వేసాము. నాకు అది అసలు ఎంతో సీరియస్ అవ్వాల్సింది దేవుడు ఏం చేయకుండా థ్యాంక్ యూ చేసి చెప్పడం వల్ల దాని నుంచి ఎంతో స్వస్థ విడుదల ఇచ్చారు. దాన్ని బట్టి మేము వాళ్ళైతే అంత టెన్షన్ పడిపోయారు, కానీ మనం అయితే థ్యాంక్ యూ చేసి చెప్పుకుంటున్నాం కదా, నాకేం పెద్ద భయం లేదు, నేను మా మదర్ని కూడా భయపడొద్దు అన్నాను. దాన్ని బట్టి దేవుడు అద్భుతం చేశాడు. ఇంకా చిన్న చిన్న అద్భుతాలు మనం పెద్ద వాటి కోసం ఎత్తుక్కుంటే చిన్న ఎన్నో మర్చిపోతూ ఉంటాం. అట్లాంటి ఎన్నో చేస్తున్నాడు. అదేవిధంగా మా సిస్టర్ కూడా డైలీ సర్వీస్ చేస్తారు బస్కి. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ ఉండిద్ది బస్సులు. అయితే తను కూడా ఇట్లా థ్యాంక్ యూ చేసి చెప్తా అంటే దైవజనులు చెప్తారు, థ్యాంక్ యూ చేసి చెప్పడం అడగటంలో కూడా మనం పిన్ పాయింటెడ్గా పర్టికులర్గా అడగాలని. బస్సు రావటం కాదు, బస్సు కూడా ఎంత రష్ ఉన్నా సరే కూర్చొని వెళ్ళాలని తను శుద్ధి చేసుకునేది థ్యాంక్ యూ చేసి అని. తను బస్సు ఎక్కి అంత క్రౌడెడ్ బస్సులో ఉన్న ఆ టైంకి ఎవరో ఒకళ్ళు వేసి కూర్చోమ్మని డైలీ, ఒకరోజు కాదు, తను థ్యాంక్ యూ చేసి చెప్పిన ప్రతిరోజు ఎవరో ఒకరు సీట్ ఇస్తా. దాదాపు తను ఒక 40-45 మినిట్స్ జర్నీ చేయాలి. అంతసేపు దేవుడు అద్భుతం చేస్తూనే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ స్టేజెస్ కూడా ఎగ్జామ్స్ రాసాము, దాంట్లో కూడా దేవుడు అద్భుతం చేస్తాను నేను నమ్ముతున్నాను. అవిశ్వాసం అనేది ఏదో మూలన వస్తుంది, కానీ దాన్ని జయించడానికి కూడా దేవుడు కృప చూపిస్తున్నారు. అందరిని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాను. ఇదే నా సాక్షి.